హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం మా నాన్న మామిడికాయలు తీసుకొచ్చాడండి. ఎందుకంటే తరుగు తొక్కు పెట్టమని తీసుకొచ్చాడండి. ఇదివరకు ఒకసారి పెట్టానండి. 2 కాయలు తీసుకొచ్చాడు ఇదివరకి. అయితే యాక్చువల్‌గా అయితే తినడానికి తీసుకొచ్చాడండి. అది చూడ్డానికి కోత మామిడిలాగా ఉన్నాయి. తియ్యే మామిడికాయల్లాగా. కానీ అది స్మెల్ చూస్తే కట్ చేసి తింటే పుల్లగా ఉందండి చాలా. సో, ఇంకా పుల్లగా ఇంకెవరు తింటారండి పుల్లది? ఇక తినబుద్ధి అవ్వదు కదా! సో, అందుకే మా నాన్నయితే తినడానికని మొత్తం ఒక మామిడికాయ మొత్తం కోసి ముక్కలు ముక్కలు కోసి పెట్టాడండి. ఇంకెవరు తినలేదు. వేస్ట్‌గా ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా అయితే పచ్చడి చేశానండి. ఇంకా చేసి మా నాన్న వేసుకున్నాడు. ఇంక బావుందని చెప్పేసి ఇంక మళ్ళీ 5 కాయలు తీసుకొచ్చాడండి. అవి చూడడానికి తియ్య మామిడికాయల్లా ఉన్నాయి గానీ పుల్ల మామిడికాయలండి అవి. అంటే ఏదో అంటే నిల్వ పచ్చడి అంటే ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి కాదండి. ఏదో డైలీ వేసుకోవడానికి అని చెప్పేసి ఒక 5 కాయలైతే తీసుకొచ్చాడండి. ఇంకా వాటినైతే నేను ఇంకా మా నాన్న ఒకడే పెట్టండి, పెట్టండి అని అడుగుతున్నాడు. ఇంక నేనైతే ఇలా వాటిని శుభ్రంగా కడిగేసి తొక్క అయితే తీసానండి. తొక్క తీసేసి ఇంకా ముక్కలు కట్ చేసుకోవాలి. అది ప్రాసెస్ అంతా చూడండి. నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, అంటే ఈమె ఈ తరుగు తొక్కు అంటే చాలా ఇష్టమండి. అంటే వేరేది కూడా పెద్ద పెద్ద ముక్కలుంటాయి కదా! అది కూడా ఇష్టమే. బావుంటుంది అది కూడా. కాకపోతే అది అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ ఎక్కువ. మళ్ళీ తక్కువే కావచ్చు. కాకపోతే ఎక్కువ కాయలు కావాలి కదా! అంటే కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదండీ! అన్ని కాయలు ఇప్పుడే పూర్తిగా అవ్వలేవు కదా! సో, అందుకని ఏదో కొంచెం డైలీ తినడానికని కొంచెం ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి ఈ కాయలైతే తీసుకొచ్చాడండి. ఇవి కూడా పూర్తిగా అవ్వలేదండి. లోపల ఏమంటారు జీడి అలాగే ఉందండి. పీస్ ఇంకా అవ్వలేదు వీటికి కూడా. అలా అనమాట. అందుకని ఏదో నా రోజు వేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకొచ్చాడండి. ఇంకా పెద్ద ముక్కల కాయలకైతే వాటికి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం కాయలు పీస్ వచ్చిన తర్వాత అప్పుడైతే పెట్టుకుంటే బాగుంటుంది. అప్పటి వరకని ఇంకా 5 కాయలు తీసుకొచ్చాడండి. 5 కాయలే ఇంకా ఒక పెద్ద డబ్బా నిండా అయిపోయిందండి. ఇంకా మాకైతే మా ఇంట్లో పచ్చళ్ళు చేస్తే ఎక్కువ రోజులు ఉండవండి. ఎందుకంటే నేను, మా మరదలు, మా నాన్న ఎక్కువ పచ్చళ్ళు తింటామండి. కర్రీస్ ఉన్నా సరే పచ్చళ్ళు తింటాము. అందుకని ఎక్కువ రోజులు ఉండవు. ఇదివరకు నేను కరివేపాకు కారం చేశాను. మళ్ళీ కాకరకాయ కారం చేశాను. అసలు ఉండలేవండి అవి. ఒక మీడియం డబ్బా నిండా చేసినా కూడా అవి ఉండవన్నమాట. ఇంకా అవే వేసుకొని తింటాము. పచ్చళ్ళు అంటే ఇష్టం అనమాట మాకు. మళ్ళీ ఒకసారి టమాటా పచ్చడి కూడా చేశాను. అదే అయిపోయింది. ఇంకా అలా అనమాట. పచ్చళ్ళు అంటే ప్రియులు ఉన్న వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళు ఉండవండి. ఇంకా మాకు ఎక్కువ పెట్టుకున్న నిల్వ పచ్చడి అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదండీ! సో, అది పెట్టుకుందామంటే ఇంకెక్కడ అసలు కుదరట్లేదనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ప్రెగ్నెంట్ ఉండడం, లేకపోతే ఏదో ఒకటి జరగడం వల్ల ఇంక మేము పెట్టుకోలేకపోయామనమాట. ఈ మామిడికాయ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ ఏది కూడా పెట్టుకోలేకపోయాం. అందుకని లేవండి పచ్చళ్ళు ఇంట్లో. సో, ఇలా అప్పుడప్పుడు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటాం అనమాట. ఈ మామిడికాయలు పండు మగ్గాక తియ్యగా ఉంటాయండి. అప్పుడు చాలా బావుంటాయి. వీటిలో రకాలుంటాయండి. వీటిలో కోత మామిడికాయ అని ఉంటుంది. అది కాయగా ఉన్నప్పుడే తియ్యగా ఉంటుందండి. అస్సలు పుల్లగా ఉండదు. ఫ్రెండ్స్, మీకొక చిట్కా చెప్తాను ఇక్కడ. మామిడికాయలు ఏవైనా కానీ పుల్లవి, తియ్యవి అని తెలుసుకోవడం ఎలా అంటే పైన తొడిమెలా ఉంటుంది కదండీ! సో, అక్కడ స్మెల్ చూడాలి. ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూస్తే మనకి పుల్లటిదైతే పుల్లగా వాసన వస్తుంది. తియ్యటిదైతే ఆ స్మెల్ రాదండి. అంటే పుల్లగా రాదు, అటు తియ్యగా రాదు, కానీ ఆ స్మెల్ రాదనమాట. ఆ స్మెల్ రాకపోతే తియ్యదని గుర్తుపట్టాలండి. అయితే కొన్ని ఇప్పుడు కాయ కోసి వేస్ట్ చేయడం కంటే ఇలా గుర్తుపట్టడం ఒక టిప్ అండి ఇది. అంటే కోసిన తర్వాత వేస్ట్ అవుతుంది కదండీ! పుల్లగా ఉంటే తినరు కదా! ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థమవ్వదు. అంటే వీడియోలో ఏం ఏం మ్యాటర్ ఉందో అనేది మీకు అర్థమవ్వదండి. సో, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి.
ముక్కలన్నీ కోసానండి. చిన్న చిన్నగా కట్ చేశాను. నాకు యాక్చువల్‌గా కొడవల మీద కట్ చేయడం రాదండి. అలవాట్లేదు. అంటే కత్తితో అయితే కట్ చేస్తాను కానీ ఫాస్ట్‌గా. ఈ కొడవలితో అయితే రాదండి నాకు. అది కోస్తూ ఉంటే జారిపోతుందండి. అంటే ముందు ముందుకెళ్ళిపోతుంది. ఇంక అప్పుడే మా మరదలొచ్చేసింది. మా మరదలకి చాలా అలవాటండి. కత్తితో ఆమెకి రాదు కానీ కొడవలితో బాగా కోసిద్ది. అలవాటు ఆమెకి. ఇంక నేను కత్తితో ఇంకా ఫాస్ట్‌గా కట్ చేశానండి ఇంకా ముక్కలన్నీ. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలను కోసేసిన తర్వాత వాటికి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలిపేసి ఇంకా ఆయిల్ వేడి చేసి దానికి పోపేసుకోవడమేనండి. ఇంకా డైరెక్ట్ తినేసేయడమే ఇంకా. అది నిల్వ ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ తినేసేయడమండి. చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.